బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. పార్టీల నేతలంతా ప్రత్యర్థులకి సవాల్ విసురుతూ ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరి విసిరిన సవాల్ ఏంటో చూద్దాం. 42% బీసీ రిజర్వేషన్లకి బీజేపీ సహకరించట్లేదు అని ఆరోపించారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీ వ్యతిరేక విధానాల్ని బీజేపీ అవలంబిస్తోందని, బీసీలకు సీఎం పదవి ఇవ్వాలి అంటున్న కిషన్ రెడ్డి ముందు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని బీసీలకు ఇప్పించాలి అని వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని ఢిల్లీ నుంచి టీవీ9 బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ముందు తెలంగాణ కేబినెట్లో తెలంగాణ ముఖ్యమంత్రి జనాభా ప్రాతిపదికన బీసీకే ఇవ్వాలన్న డిమాండ్ని బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. మొదట సీఎం పదవి ఇటు బీసీకి ఇవ్వాలి అని ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి మీరేమంటారు? డిమాండ్ చేయడం తప్పేం కాదు. ఎప్పుడు చేయాలి డిమాండ్ అంటే, సోదరా, ముందు తామిచ్చి ఇంకొకరిని అడగాలి. మొన్న ఎలక్షన్స్లలో బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి పరోక్షంగా ఈటల రాజేందర్ గారి పేరు తీసుకొని ఎలక్షన్స్ చేసుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవి అట్టించండి. మొన్న రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలి. ఈరోజు 42% అనేటువంటి లైన్ మేము గీసినాం. మేము బీసీలకు 42% లైన్ గీసి పెట్టినాం. నిజంగా బీసీల పట్ల మీకేమైనా ప్రేమ ఉంటే లేదా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే దాని పక్కన 43 గీత గీయండి. మా గీత ఎందుకు తూడుతున్నారు నాకు అర్థం కాలే. ఇది పోయి గుజరాత్లో చూడండి, పక్కన ఆంధ్రప్రదేశ్లో చూడండి. ఆంధ్రప్రదేశ్కు ఒక న్యాయము, గుజరాత్కు ఒక న్యాయము, తెలంగాణ వచ్చే వరకు ఒక న్యాయమా? ప్రతిసారి బీసీల పట్ల జరిగేటువంటి ఒక మంచి కార్యాచరణ వచ్చిన ప్రతిసారి ఈ విధంగా ఏదో తిరకాసు మాట్లాడేసి దీన్ని తొక్కి పెడతామనే ప్రయత్నము గతంలో జరిగిండొచ్చు కాక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఆలోచన చేస్తున్నారు. నిజంగా కూడా ఆ 42% మీరు కుదించే పరిస్థితి ఉంటే ముందు పోయి ఆడ గుజరాత్ కుదించండి, ఆంధ్రప్రదేశ్లో కుదించండి, తర్వాత వచ్చి ఇక్కడ తెలంగాణలో అడగండి. ఏది చేయని మీరు మేము పిచ్చి చేసినట్టు అన్నట్లు మీకు అనిపించవచ్చు, తప్పేం కాదు. కానీ బీసీల పట్ల మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది, స్పష్టతతోనే ఉంది. నేను కిషన్ రెడ్డి గారికి కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆటంకం కలిగించొద్దని చేస్తూ ఉన్నా. 42% తగ్గించే విధంగా దాని ఏదో లొసుగులు చూపించి ఆ లొసుగుల ద్వారా దీన్ని ఆపుదామని అందులో ముస్లింలను మీరు కలుపుతున్నారన్నది వాళ్ళ అభ్యర్థన. ఏమంటే ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్లో కలిసిలేరా ముస్లిమ్స్? మరి అన్ని వాడ గుజరాత్లో గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా మోదీ గారు కూడా, మరి మోదీ గారు ఉన్నటువంటి గుజరాత్లో కలిసిలేరా? ఈడొక్కటే మీకు కల్పిస్తున్నారు ముస్లిమ్స్. స్టాటిస్టికల్గా మా దగ్గర ఎవరిది ఉంది ఆ డాటా తీసి పెట్టాం కదా. ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతామని చెప్పేసి మొత్తం ఎవరి దగ్గర పోయినాం. ఇది ఎవరో శ్రీహరి ఇంటికి పోతే శ్రీహరి, కిషన్ ఇంటికి పోతే కిషన్ రెడ్డి లేకున్నా కూడా రాసుకొచ్చేది కాదు. నిజంగా కిషన్ రెడ్డి గారు తను దీనిలో చెప్పదలుచుకోలేరేమో, తనకు ఏందో క్యాష్ ఇవ్వదలుచుకోలేమో, ఇచ్చి లేకుండొచ్చు కాక. కానీ శ్రీహరి ఇంటికి వచ్చినప్పుడు బాధ్యత శ్రీహరితో మొత్తం మాట్లాడి శ్రీహరితో నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఇది నిజమని సంతకం కూడా పెట్టించుకున్నటువంటి డాటా మా దగ్గర ఉందండి. సమయం వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాం. ఇటువంటి తిరకాసు మాటలు పెట్టేసేసి దయచేసి ఈ ప్రక్రియని ఆపొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. బీజేపీ కూడా సహకరించాలని చెప్పి ఆయన కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.